నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా, గారెల్లోకి కూడా నలుచుకోవచ్చు. ముందుగా మీడియం సైజు కొబ్బరిని ఒకటి తీసుకున్నానండి. వీటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్‌ని వద్దనుకుంటే తీసేసుకోవచ్చండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక కప్పులోకి తీసుకోవాలి. గింజలు, నారలు లేకుండా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్లు వేసుకుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, కారానికి తగినట్లుగా 6-8 వరకు ఎండుమిర్చి పడతాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వలన కొబ్బరి పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పల్లీల నూనె వేసుకోవాలి. పల్లీల నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపుని సమానంగా ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ వేసినట్లయితే మిక్సీలో సరిగ్గా నలగదండి. అందువల్ల ఇలా చివరిలో దించే ముందు 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుని పోపు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మొదట మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మిక్సీ నలగదు అని అనుకున్నట్లయితే మొదటే కొబ్బరిని మిక్సీ చేసుకుని ఆ తర్వాత పోపుని మిక్సీ చేసుకుని రెండింటిని కలిపి మరొకసారి మిక్సీ చేసుకుంటే బాగా నలుగుతుందండి. లేదంటే ఇలాగైనా మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి. ఈ విధంగా మొదట బరకగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయలేదు కదండి. ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. నానబెట్టుకుంటే చాలా ఫైన్‌గా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి. బెల్లం వేయడం వలన పచ్చడి తీపి రాదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా ఉన్నా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుందండి. కొబ్బరి కదండి ఎక్కువ రోజులు నిలబడదు. అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. కుదిరితే రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. రోట్లో రుబ్బుకుంటే పచ్చడి రుచి అనేది అమోఘంగా ఉంటుందండి. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.